మన దేశంలో ఏ ఫుడ్ ఐటెంకు ఎక్కువ డిమాండ్ ఉంది అనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. దీనిపైన ఒక అవగాహన రావటానికి ఎవ్రీ ఇయర్ స్విగ్గీ, జొమాటో లాంటి ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ తమ ఆర్డర్స్ పైన ఒక నివేదిక ఇస్తూ ఉంటుంది. సో ఈ 2023 నివేదిక ప్రకారం ప్రతి సెకండ్కు 2.5 బిర్యానీస్ ఆర్డర్ అయ్యాయి. అంటే ప్రతి 2 సెకండ్లకు 5 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. సో ఇది వరుసగా 8th ఇయర్ బిర్యానీ రిమైన్స్ ద టాప్ ఆన్ ద ఫుడ్ ఐటమ్ ఆర్డర్. అంటే స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఫుడ్ ఐటమ్ ఏది అన్నప్పుడు మనకు బిర్యానీయే ముందుకు వస్తుంది. ఇది 8th ఇయర్. అంటే ఎవ్రీ ఇయర్ బిర్యానీ అనేది ఒక టాప్ ప్రిఫర్డ్ ఐటమ్. మీకు ప్రతి సెకండ్కు 2.5 బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయంటే చూడండి ఏ స్థాయిలో ఉందో మనకు ఆశ్చర్యం వేస్తుంది. సో ఇక వెజిటేరియన్ ఐటమ్స్లో ఆబ్వియస్గా లాస్ట్ ఇయర్లో కూడా మీకు మసాలా దోశ వాజ్ ద మోస్ట్ ఫేవరైట్. ఈసారి కూడా దుర్గా నవరాత్రోత్సవాలప్పుడు చాలామంది ఉపవాసాలు ఉంటారు, నాన్ వెజ్ కూడా తినరు కనుక ఆ సమయంలో హయ్యెస్ట్ ఆర్డర్డ్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది మసాలా దోశ అని ఈ స్విగ్గీ రిపోర్ట్ చెప్తోంది. నార్మల్గా స్వీట్స్లో రసగుల్లా చాలా పాపులర్, కానీ దుర్గా నవరాత్రోత్సవాలు గులాబ్ జామ్ బాగా ఎక్కువగా అమ్ముడుపోయాయట. వరల్డ్ కప్ నవంబర్ 19th వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఆ రోజు ప్రతి నిమిషానికి 188 పిజ్జాస్ ఆర్డర్ అయ్యాయట. అంటే ప్రతి సెకండ్కు 3 పిజ్జాలు ఆర్డర్ అయ్యాయి. సో 188 పిజ్జాస్ పర్ మినిట్. సో ఆ స్థాయిలో ఆర్డర్స్ వచ్చాయి. ఇందులో బిర్యానీలో హైదరాబాద్ ఇస్ ద టాప్. అందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే సో హైదరాబాద్లో అత్యధికంగా బిర్యానీలు ఆర్డర్ చేయబడ్డాయి. ఇక బెంగళూరులో 85 లక్షల కేక్స్ ఆర్డర్ అయ్యాయి 2023లో, 8.5 మిలియన్. సో చాక్లెట్ కేక్స్ 85 లక్షలు ఆర్డర్ అయ్యాయట. అంటే బెంగళూరును కేక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, హైదరాబాద్ను బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మనం పేర్కొనవచ్చు. సో ఇక ఇండియా ఫుడ్ సూపర్ స్టార్స్లో బిర్యానీ నాన్ వెజిటేరియన్లో మసాలా దోశ లీడ్లో ఉన్నాయి. సో అందువల్ల ఇండియాలో ఇంకా కూడా సాంప్రదాయమైన ఫుడ్ అంటే ఈ బర్గర్లు, పిజ్జాలు వచ్చినా కూడా స్టిల్ మసాలా దోశ, ఇడ్లీ, బిర్యానీ లాంటివి ఇంకా పాపులర్గా ఉండడం అనేది ఒక ఆసక్తికరమైన పరిణామం. సహజంగానే సిటీస్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఇలా లీడింగ్ ఫుడ్ ఆర్డర్డ్ సిటీస్గా ఇండియాలో ఉన్నాయి. అందులో నేను ఇంతమంది చెప్పినట్లు బిర్యానీలో హైదరాబాద్ రిమైన్స్ ద టాప్. ఆ మధ్యకాలంలో అసలు ఏ బిర్యానీ రుచిగా ఉంటుందని సోషల్ మీడియాలో ఆసక్తికరమైన డిబేట్ కూడా నచ్చింది. శశి థరూర్ కేరళకి చెందిన ఒక రెస్టారెంట్ను కోట్ చేస్తే దానిపైన మా నగరంలో ఉన్న బిర్యానీ బాగుంటుందంటే మా నగరంలో ఉన్న బిర్యానీ బాగుంటుందని ఒక డిబేట్ నడిచింది. అందులో కేటీఆర్ కూడా జాయిన్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ అని కూడా అందులో ఆర్గ్యూ చేశారు. సో ఇది స్విగ్గీ ఇవాళ సర్టిఫై చేస్తోంది హైదరాబాద్ బిర్యానీయే పాపులర్ అని. భారతదేశంలో అత్యధికంగా బిర్యానీలు అమ్ముడుపోయిన నగరంగా హైదరాబాద్ నిలిచింది కనుక హైదరాబాద్ ఇస్ ది బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అండ్ బిర్యానీ విషయంలో ఇండియాలో ద మోస్ట్ ప్రిఫర్డ్ బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ అని మరొకసారి రుజువైంది.